పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల బారులు తీరారు. పశ్చిమాసియా ఉద్రిక్తత నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకుల వద్ద వాహనదారులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో తమదే పైచేయి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నావికాదళం, వాయుసేన, కమ్యూనికేషన్ వ్యవస్థలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో తమ విమానాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయని, ఇక్కడి నాయకత్వం పూర్తిగా బలహీనపడుతుందని చెప్పారు. I don't like to say this. We've won this. This war has been won. The only one that likes to keep it going is the fake news. I mean, the New York Times, you read the New York Times, it's like we're not winning a war where they have no Navy and they have no Air Force and they have no nothing. And we literally have planes flying over Tehran and other parts of their country. They can't do a thing about it. కీరవాణి కుమారుడు కాలభైరవ హీరోయిన్ కావ్య కళ్యాణ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఓ బుక్ లాంచ్ ఈవెంట్లో కలిసి పాల్గొన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏదో విషయంపై వారిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు అందులో కనిపిస్తోంది. కోవిడ్-19 కండిషన్స్ రిపీట్. మళ్లీ లాక్డౌన్ వస్తుందా? ప్రధాని మోదీ మాటల్లో అంతరార్థం ఏమిటి? రెండు దేశాల అభిజాత్యం మధ్యలో ఒక దేశపు ఆక్రమణల ఆరాటం. వీటి మధ్యలో ప్రపంచంలోని దేశాలు నలిగిపోతున్నాయి. ఒక హార్మోజ్ జలసంధి ప్రపంచంలోని చాలా దేశాల ఎకానమీని తల్లకిందలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించిందని భారత్ ఎప్పటికప్పుడు సంక్షోభాలను పరిష్కరిస్తూ వస్తోందని ప్రభుత్వం. అయితే పరిస్థితులు మరింత దిగజారితే ప్రభుత్వం చేతులు కూడా దాటిపోయే విపత్కర కాలం వస్తే ఏమవుతుంది? మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే సోమవారం ప్రధాని మోదీ తొలిసారిగా బహిరంగంగా యుద్ధం గురించి, యుద్ధ వేళలో భారత్ పరిస్థితి గురించి మాట్లాడారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ చాలా అంశాలను ప్రస్తావించారు. రాజధానిలో బంకులు ఖాళీ, వదంతులతో అదనపు కొనుగోళ్లు. ట్యాంక్ ఫుల్ చేయించుకొని క్యాన్లలో నింపుకెళ్లిన వాహనదారులు. అర్ధరాత్రి వరకు బంకుల వద్ద బారులు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు. రంగంలోకి దిగిన పోలీసులు. బైక్స్ సర్వీసులు, స్విగ్గీ, జొమాటో డెలివరీలపైన ఎఫెక్ట్. కొరత లేదంటున్న ఉన్నతాధికారులు. ఇంటింటికి ఏటా 2 సిలిండర్లు ఫ్రీ. బడ్జెట్ స్పీచ్లో సీఎం ప్రకటన. ఢిల్లీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రతి సంవత్సరం హోలీ, దీపావళి కోసం ఇంటింటికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ₹260 కోట్లు కేటాయించింది. మంగళవారం ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో ₹1,03,700 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశంలో తలసరి ఆదాయం విషయంలో ఢిల్లీ 3వ స్థానంలో ఉందని చెప్పారు. ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికి తాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా 750 కిలోమీటర్ల రహదారులకు పూర్తి స్థాయిలో రీకార్పెటింగ్ చేయడంతో పాటు ధూళి రహిత రహదారులుగా తీర్చిదిద్దుతామన్నారు. పాలెం అగ్ని ప్రమాదాన్ని ఉదహరిస్తూ ఇరుకైన సందులు, అనధికార కాలనీల వల్ల మంటలను ఆర్పడం కష్టమవుతుందన్నారు. నగరంలోని యమునా నదికి ఆవలి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, కానీ
ఆయనకు తల్లిగా నటించనని నటి రాశి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇద్దరి వయస్సు దగ్గరగా ఉంటుందని, అందుకే అమ్మగా చేయనని అన్నారు. ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని నా బ్రదర్స్ చెప్పా. ఆయన సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్కి వెళ్ళా. కొంతమందికి నేను హీరోయిన్గా చేశాను నేను మళ్ళీ ప్రభాస్కి మాత్రం అమ్మగా చేయను, అక్కగా చేయను, వదినగా చేయను. హీరోయిన్గా ఎలాగో రాదు, ఆ కళాలు ఉండిపోయింది అంతే. అంటే ఆయన ఆయన అసలు కలవలేదు ఇంతవరకు. నేను డబ్బింగ్ చెప్పా, మిర్చికి నేనే చెప్పా, అవును. నదియాకి. సాహో కాదు, ఇంకోటి ఏదో ఉంటుంది కదా, దాని బుక్ రాసుకుంటూ ఉంటారు జాతకాల గురించి. రాధేశ్యామ్. ఆ డబ్బింగ్ నేనే చెప్పా. ఆయన కానీ కలవలా, చూడలేదు ఇంతవరకు నేను. బట్ ఐ లైక్ ప్రభాస్ ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ యూనో ఛత్రపతి, బాహుబలి, అంతకంటే ముందు ఫస్ట్ మూవీ ఏదో ఈశ్వర్ ట్రైలర్ చూసి ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ దట్ హీస్ గోయింగ్ టు బి అ బిగ్ హీరో అని. మాకు ఆ సెన్స్ ఉంటుంది, కెన్ ఫీల్ ఇట్. సో అందుకని ఆయన సినిమా మాత్రం థియేటర్కి వెళ్తాను. బాహుబలి 1, 2, ఛత్రపతి తర్వాత మిర్చి కూడా నేను టీవీలోనే చూసినట్టున్నాను, హీరోయిన్ చూసాను. ప్రభాస్ అంటే ఇష్టం ఉన్నప్పుడు సినిమాలు ఎలా ఇష్టమే, బట్ నాకు ఆ బాహుబలిలో అలా చూసిన తర్వాత ఇంకా ప్రభాస్ అలా ఫిక్స్ అంతే. మీకు ఇంకా ఇవన్నీ ఎక్కువ. అంతలా మేడం. అంటే మామూలుగా మీరు అన్నట్టే ఒకనొక టైంలో సేమ్ స్టేట్మెంట్ మంచు లక్ష్మి గారు ఇచ్చారు. నేను ప్రభాస్కి తల్లిగా, వదిలిగా, అక్కగా చేయను అని చెప్పి ఆవిడ ఒపీనియన్ చెప్తున్నా. సేమ్ టు సేమ్ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటే ఏదైనా క్యారెక్టర్ మిమ్మల్ని మేడం మేడం అని పిలిస్తే అమ్మ అని పిలవద్దు, అక్క వదిన ఏదని పర్లా, అమ్మొద్దు. ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ కూడా కరెక్ట్ కాదు. ఓహో, సేమ్ ఆల్మోస్ట్ ఓకే, అటు ఇటుగా అందుకని వద్దాను. ఓకే మేడం, ఇంత ఇష్టపడుతున్నారు అంటే ఫస్ట్ నుంచి మీకు ఇష్టమా ఆయన అంటే? Yeah, I like him. The way he looks on screen, the way he walks, the way he talks, that the mannerism, nachudina as an artist. But